నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంటే మీరు ఆఫ్ స్క్రీన్ అండ్ లైక్ మంగపతిగా చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కడో దగ్గర ఆ లౌడ్‌నెస్ అన్నది తెలుస్తోంది. 'బజ్‌లో' చూసినప్పుడు కూడా. కాపోతే మీరు ఫ్రమ్ దట్ అంటే లైక్ 'మంగపతి' చూసిన తర్వాత అందరూ 'శివాజీ 2.0' అంటున్నారు. సో, అంటే మీరు క్యారెక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నారు? బికాజ్ 'శివాజీ' ఈ సినిమాలో ఉన్నారంటే అరే డెఫినైట్‌లీ ఏదో ఒక లౌడ్‌నెస్ ఉంటది పర్టిక్యులర్‌గా అని అనుకుంటూ ఉంటారు. మీ సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందమ్మా. అలాంటిది ఏదైనా ఉంటేనే నేను చేస్తా. అంటే సార్ టైప్ కాస్టింగ్ అన్నది ఏమైనా అయిపోతుందా? అంటే రెగ్యులర్‌గా 'మంగపతి' లాంటి క్యారెక్టర్సే వస్తున్నాయా? ఎనీ యూనిక్‌నెస్ కోరుకుంటున్నారా? అస్సలు లేదమ్మా. హీరోగా కూడా చేస్తున్నాను. సో కాబట్టి అస్సలు అటువంటి క్వశ్చనే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సినిమాలో కూడా ఈ క్యారెక్టర్ ఉందంటే హీరోయిక్గానే ఉంటుంది. అంతే తప్పితే అలా లేకుండా మనం ఏదో డబ్బుల కోసం, అంటే డబ్బు అవసరం, డబ్బు లేకుండా పరిస్థితి బాగాలేవు. డబ్బు అవసరమే కానీ డబ్బు కోసం అయితే మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒక డీసెంట్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటేనే, స్క్రీన్ టైం ఉంటేనే నేను చేద్దామని ఫిక్స్ అయ్యానమ్మా. సో ఆ ప్రాసెస్లో వచ్చిన సినిమాలు ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా.